ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మంచి స్పేషియస్గా ఉన్న ఒక 3 BHK హౌస్ చూపించబోతున్నాను. మన సబ్స్క్రైబర్స్ కూడా ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి చాలా అడుగుతున్నారు. సో 3 BHK మంచి స్పేషియస్గా వచ్చింది అండ్ అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. పూజా రూమ్ కానీ, తర్వాత వాష్ ఏరియా, కామన్ టాయిలెట్, ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని. సో ఎవరైనా పెద్ద ఇల్లు తీసుకుందాం మంచి స్పేషియస్గా ఉండే విధంగా అనుకున్నట్లయితే కనుక తప్పకుండా వాళ్ళకి యూస్ అవుతుంది ఇది. సో డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియోలోనే, ఎక్కడుంది ఏంటి ఇలా అన్నీ కూడా చెప్తాను. సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకున్నా కూడా చూడండి, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది చూస్తే కనుక. ఇది టోటల్గా 192 గజాలు ఫ్రెండ్స్. ఇది 27x64 కొలతలతో అయితే ఉంటుంది. సో ఇలా గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఇది. ఇక్కడ మనం కావాలంటే ఎనోవా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే ఉంది. సో ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఫ్రంట్ ఎలివేషన్లో యూజ్ చేసిన లైట్స్ అనేవి స్లాబ్ డౌన్లో పెట్టారు. అంటే మనకి నార్మల్గా బయట పెట్టేయకుండా స్లాబ్ చిన్న గ్రూ కట్ మాదిరిగా తీసుకుని దాంట్లో అయితే పెట్టారు. దీనివల్ల ఏంటంటే లైట్స్ కూడా లైఫ్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ ఈశాన్యం వల్ల మనకి బోర్ అయితే వచ్చేస్తుంది. గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోనే. అండ్ ఈ కాలం మొత్తం గ్రానైట్ అయితే కవర్ చేశారు. అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ మొత్తం టేక్ డోర్ యూజ్ చేశారు. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి 2.5 అడుగులు ప్లేస్ అయితే వదిలేరు. వెస్ట్ సైడ్ వచ్చేసరికి 1.5 అడుగు ప్లేస్ అయితే వదలడం జరిగింది. ఇంటి చుట్టూరు కూడా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ కామన్ టాయిలెట్ ఇదిగోండి, మెటల్ ల్యాండింగ్ కింద ఇచ్చారు. స్టార్టింగ్ ఇదే చూపిస్తాను మీకు, ఒకసారి చూసుకోండి. హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరికైనా మీరు ఫ్యూచర్లో రెంట్కి ఇద్దాం అనుకున్నా కూడా పైన ఇంకొక ఫ్లోర్ వేసుకుని రెంట్లకి ఇచ్చుకోవడానికి కూడా బాగానే ఉంటుంది ఇది. అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది, ఎటువంటి పొల్యూషన్ అట్లా లేకుండా చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఏరియా అనేది. సో ఇక్కడ మనకి ఇండియన్ స్టైల్ ఇచ్చారు. అండ్ బాత్రూమ్ కూడా ఇరుగ్గా అయితే ఏమీ లేదు, పెద్దగానే వచ్చింది బాత్రూమ్ అనేది. కొన్ని ఇరుగ్గా అయితే ఉంటున్నాయి చిన్న చిన్నగాని, ఇక్కడ అలా ఏం లేదు, బాగానే ఉంది. పదండి లోపలికి వెళ్దాం. మిగిలిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెప్తాను వీడియోలో, పూర్తి వరకు చూడండి. అక్కడక్కడ ఆపి కాకుండా పూర్తి వరకు చూడండి, అన్నీ కూడా వీడియోలో ఉంటాయి. డిస్క్రిప్షన్లో కూడా పెడతాం డీటెయిల్స్ అనేవి. సో ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది 25x10 సైజులో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన తీసుకున్నారు డోర్ అనేది. ఎగ్జాక్ట్గా ఈశాన్య మూలన వచ్చింది ఇది, ఈస్ట్ సైడ్. అండ్ ఒక విండో కూడా ఇచ్చారు అక్కడ. సో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసరికి టీవీ యూనిట్ ఇది. ఈ టీవీ యూనిట్లో మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే కనుక బ్లూ కలర్ లైటింగ్ అయితే యూజ్ చేశారు ప్రొఫైల్ టైప్లోని. అండ్ ఇక్కడ ఒక ఆర్చ్ కూడా వచ్చింది. ఇది వుడ్తో కాదు, సిమెంట్తో చేశారు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు అది. అండ్ సీలింగ్లో కూడా మనకి బ్లూ కలర్ కోవ్ లైటింగ్ అయితే యూజ్ చేశారు. ఇదంతా కూడా సిమెంట్ వర్కే ఫ్రెండ్స్. ఇది చూడడానికి వుడ్ లుక్లో కనబడుతుంది కానీ సిమెంట్ వర్కే అది. ఒకసారి ఎక్కడుంది ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది. కాకినాడలో ఎక్కడ అన్నట్లయితే కనుక ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి అచ్చంపేట జంక్షన్ దగ్గరలో కొత్తూరు అనే ఊరైతే ఉంటుంది. ఆ ఊరు దగ్గరలోనే ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే అచ్చంపేట జంక్షన్ దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఏదన్నా మన కాకినాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వీటన్నిటికి వెళ్ళాలంటే కనుక మహా అయితే ఒక 17 మినిట్స్ అట్లయితే టైం పట్టచ్చు. 15 to 17 మినిట్స్ అయితే టైం పట్టచ్చు. హైవే రోడ్డే కాబట్టి త్వరగానే వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా సిమెంటే. ఇది మొత్తం అంతా కూడా సిమెంట్తో చేసిందే. అండ్ అది డిజైన్ చేంజ్ చేశారు. అండ్ ఇక్కడ కాబ్ లైట్స్ కూడా తీసుకున్నారు చూడండి. రైట్ సైడ్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఒకదాని తర్వాత ఒక్కొక్కటి 3 బెడ్రూమ్స్ కూడా కవర్ చేస్తాను వీడియోలోని. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ మనం చూస్తుంది 12x12 సైజులు అయితే ఉంటుంది. మనకి ఇంచుమించు స్క్వేర్ షేప్లోనే ఉంటుంది ఇది. రూమ్స్ అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న రూమ్ అని చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి రూమ్స్ అనేవి. అండ్ యూజ్ చేసిన కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి, డీసెంట్గా అయితే యూజ్ చేశారు వీళ్ళు. అండ్ వార్డ్రోబ్ కూడా సింపుల్గానే ఉంది. గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి మరీ ఓవర్గా అయితే ఇవ్వలేదు, చాలా సింపుల్గా నీట్గా తీసుకున్నారు. స్పేస్ కూడా ఎక్కువగా వచ్చింది. వార్డ్రోబ్ అనేది అలాగా మనకి ఒక 2 సెక్షన్స్ ఇవ్వడం వల్ల. అండ్ ఇది స్టోన్ లుక్లో అయితే ఉంది, క్లాసిక్ ఫినిషింగ్ లామినేట్ ఇది. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. అండ్ లోపల ఇచ్చిన ప్రతి గుమ్మం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక గ్రానైటే వాడారు వీళ్ళు, చెదలనేవి పట్టుకొని ఉంటాయని చెప్పేసి. అండ్ లుక్ వైస్గా కూడా బాగుంటాయి ఇవి.
4x7 సైజ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది. అండ్ కమోడ్స్, ట్యాప్స్ అన్నీ కూడా వచ్చేసాయి ఇందులోనే. అన్నీ కూడా మంచివి యూజ్ చేశారు కంపెనీవి. ఆ పక్కన టాప్లో స్టోరేజ్ స్పేస్ అది. సో ఇంకొక రూమ్ అయితే ఉంది, చూపిస్తున్నాను పదండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది. సో ఇది వచ్చేసరికి 13x12 సైజులు అయితే ఉంటుంది. ఇది ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ థీమ్లో అయితే ఉంటుంది. రూమ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఈ థీమ్లోనే తీసుకున్నారు. అండ్ వార్డ్రోబ్ వచ్చింది. ఇందులోనే డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది. చూపిస్తున్నాను చూసుకోండి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా వచ్చేసింది ఇందులోనే. బాగుంది రూమ్ కూడా, అని మంచి స్పేషియస్గా అయితే వచ్చింది. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, చూపిస్తాను మీకు. ఇది డ్రెస్సింగ్ టేబుల్. ఇది స్విచ్లు అన్నీ కూడా మనకి గోల్డ్ మెడల్, లెగ్రాండ్ ఇట్లాంటి కంపెనీస్ అయితే యూజ్ చేశారు. అండ్ యూజ్ చేసిన టైల్స్ కానీ కమోడ్స్ కానీ అన్నీ కూడా మంచి బ్రాండెడ్ వ్యూ అయితే వాడడం జరిగింది. ఇది మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే కనుక 24 అంకణాలు అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది అంకణాల పరంగా చూసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 3 బెడ్రూమ్లతో అయితే ఉంది ఇది. బాగుంది ఫ్రెండ్స్. మెయిన్ ఏంటంటే పెద్ద ఫ్యామిలీ అనుకున్నట్లయితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు హౌస్ అనేది. ఈ ఏరియాలో ఏంటంటే పీస్ఫుల్గా అయితే ఉంటుంది. పొల్యూషన్ అట్లాంటిది అయితే ఉండదు, ట్రాఫిక్ సౌండ్స్ అట్లాంటిది అయితే ఏముండదు. అండ్ గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఇది పూజా గది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు ఇది చూసుకున్నట్లయితే కనుక 4x7 సైజులు అయితే ఉంటుంది ఇది కూడా. కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల చూసే టైంలో మనకి ప్లెజెంట్గా కనపడుతుంది చూడండి. సో ఇది డైనింగ్ ఏరియా. 10x10 సైజులో డైనింగ్ స్పేస్ అయితే ఉంటుంది. పక్కనే కిచెన్ కూడా తీసుకున్నారు 9.5x10 సైజులోనే. ఇక్కడ కూడా ఒక డోర్ తీసుకున్నారు చూడండి. ఒక విండో వచ్చేసింది. సెంటర్లో వాష్ బేసిన్ తీసుకున్నారు. కిచెన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. మెయిన్ ఏంటంటే ఇది వెడల్పు అనేది 27 వచ్చింది, లోత్ అనేది 64 వచ్చింది. అందుకే ప్లానింగ్ అనేది చాలా బాగుంది. టైం లేక ప్లానింగ్ అయితే ఇవ్వట్లేదు. వీలైతే కనుక నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూడా పెడతాం ప్లానింగ్ అనేది దీనికి సంబంధించింది కనుక. వీలైతే కనుక పెడతాం తప్పకుండానే. ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది. మెయిన్ ప్లానింగ్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది అదే. మాకు వీలో ఒక ప్లాన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ హౌస్ మోడల్ మొత్తం అంతా కూడా చాలా బాగుంది ఇది. సో ఇది ప్లాట్ఫామ్. ఇది స్టోరేజ్ స్పేస్ కూడా బాగా వచ్చింది. గ్రే అండ్ బ్లాక్ కలర్ థీమ్లో ఉంది చూడండి. ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్లో తీసుకున్నారు, లామినేట్ ఫినిషింగ్ అంతా కూడా. ఒకసారి కింద బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే ఇచ్చారు. సో హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూసుకోండి. ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 85 లక్షలు చెప్తున్నారు. ఇది DTCP లేఅవుట్లో కూడా ఉండడం జరిగింది. బయట 40 ఫీట్ రోడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు. 85 lakhs ప్రైస్ అనేది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్. ఇది తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా. సో ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను. ఒకసారి మీరు చెక్ చేసి ఎప్పుడైతే వద్దాం అనుకున్నారో ఒకరోజు ముందు ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే సరిపోతుంది. అండ్ అంతేకాదు ఇంకొక హౌస్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మీకు. ఒకసారి పక్కన బయట చూపించిన తర్వాత చెప్తాను. ఇది సౌత్ ఫేసింగ్ ఫ్రెండ్స్. ఇది సో ఇక్కడ మనకి వాష్ ఏరియా అయితే వచ్చేసింది. ఇది మనకి ప్లేస్ వచ్చేసరికి ఒక 3 అడుగులు అయితే వదిలేసారు ఈ పక్కన. వాషింగ్ మిషన్ పడుతుంది, అంటే మరీ ఇరుగ్గా అయితే ఉండదు, కాకపోతే పడుతుంది ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ 1.5 feet వెస్ట్ సైడ్ అయితే వదిలేశారు ప్లేస్ అనేది. సో తిరిగి లోపల అదిగోండి అక్కడ స్టోరేజ్ స్పేస్ కూడా తీసుకున్నారు పూజా రూమ్ టాప్లోనే. ప్లేస్ వేస్ట్ చేయకుండా కొంచెం అక్కడక్కడ స్పేస్ బాగానే యూటిలైజ్ చేశారు వీళ్ళు. ఇది కూడా స్టోరేజ్ స్పేసే, బాగా తీసుకున్నారు. పూజా రూమ్కి ఆపోజిట్గానే కబోర్డ్లు కూడా వాస్తు ప్రకారం సెట్ అయ్యే విధంగా తీసుకున్నారు. సో ఈ రూమ్ కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది
ఇంకొకటి ఉందని చెప్పాను చూసారు కదా, అదేంటంటే మన తోరంగి ఉంది చూసారు కదా, కాకినాడ తోరంగి, దాని దగ్గరలో మనకి ఒక సైట్ అయితే ఉంది. ఒక 114 గజాలు వస్తుంది. కాకపోతే ఇంకొంచెం సైట్ యాడ్ అయ్యి 134 గజాలు అలా అయితే రావడం జరుగుతుంది. అక్కడ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసైతే ఇస్తామంటున్నారు. అదైతే కనుక మీకు 55 lakhs అయితే అవుతుంది. బడ్జెట్లో ఈ హౌస్ అనేది ఎంత క్వాలిటీగా ఉందో అంతే క్వాలిటీగా డబుల్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, కామన్ టాయిలెట్, పూజ రూమ్ ఇలా అన్నీ కూడా వస్తున్నాయి అక్కడ కూడా. సో అది కూడా మీకు 55 lakhs అయితే చెప్తున్నారు. అది రెడీ టు మూవ్ అయితే కాదు, మీకు నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు. బయట 25 feet రోడ్ అట్లా అయితే ఉంటుంది. ఒకవేళ మీకు బడ్జెట్లో ఒక 55 లక్షల్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఏదన్నా కావాలి, ఒక 6 నెలల్లో మేము దిగిపోతాం అనుకున్నట్లయితే అదైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆ హౌస్ పరంగా డీటెయిల్స్ కావాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది, ఇది కూడా బాగుంది. ఇది 4x9 సైజ్ బాత్రూమ్, కొంచెం పెద్దగా వచ్చింది బాత్రూమ్ అనేది. అండ్ బెడ్రూమ్ కూడా మనకి ఇంచుమించి చూసుకున్నట్లయితే 14.5 అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 12x14.5 సైజ్ రూమ్. ఇది అన్నీ కూడా మంచి స్పేషియస్గా అయితే వచ్చాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. బడ్జెట్లో తీసుకుందాము వెస్ట్ ఫేసింగ్ ఇల్లు 2 BHK అనుకున్నట్లయితే విత్ ఇంటీరియర్తో 55 lakhs అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు కాకినాడ తోరంగి డీమార్ట్ దగ్గరలో ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్నట్లయితే అదైనా కూడా మీరు తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కనుక సైట్ ఉంది, కన్స్ట్రక్షన్ చేసి అయితే ఇస్తారు. సో మెయిన్ ఈ హౌస్లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎలివేషన్లో మనకి డెకరెంట్ అయితే పెట్టారు. అండ్ ఆ లైట్స్ కూడా పర్ఫెక్ట్గా మంచి పొజిషన్లో అయితే ఉంచి లుక్ అనేది వేరే లెవెల్గా చేశారు వీళ్ళు. సో ఎలివేషన్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి లోన్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బయట మనకి 40 feet రోడ్ అయితే వస్తుంది. DTCP లేఅవుట్ ఇది. 80 to 85% వరకు మీకు లోన్ కూడా వస్తుంది. సో స్లోగా పైకి అయితే వచ్చేసాం మనం. 9x12 సైజ్ కాలమ్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఒకసారి ఎన్ని వచ్చాయి ఏంటో కూడా మీకు చెప్తాను. సో చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మొత్తం ఇలా కాలమ్స్ అన్నీ చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ ఒక 15 కాలమ్స్ అయితే వచ్చాయి. కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా తీసుకున్నారు. అండ్ వాస్తు ప్రకారం అక్కడ ఒక పిల్లర్ కూడా హైట్ చేయించి ఉంచారు, అంటే కొంచెం ఎత్తు ఉండాలని చెప్పేసి అలా పెట్టారు వీళ్ళంతే. సో ఫ్రంట్ రోడ్ ఇదిగోండి. టోటల్ డీటెయిల్స్ చెప్పాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి. అండ్ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా వీలైతే కనుక లైక్ చేయండి. ఇది